గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. కాశీలో ఉండేటువంటి కబీర్ దాస్ మనందరికీ ఏంటంటే కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని ఒక నమ్మకం ఉంది. అవును కదండి, కాశీలో పోతే సాక్షాత్తు కైలాసం పోతాం అనేది ఒక నమ్మకం. అయితే కబీర్ దాస్ చెప్పాడు, ఆయన యొక్క మరణం ఆసన్నమైంది, నేను కాశీలో చనిపోను, నన్ను పక్క గ్రామంలో మహూర్కి తీసుకుపోండి అని చెప్పాడు. మనకేమనిపిస్తుంది, ఏదైనా మూర్ఖత్వంగా ఉంది. కాశీ వచ్చి ప్రాణం పోయే సమయంలో అందరూ కాశీలో పోతూ ఉంటారు మోక్షం రావాలని. ఇంత తెలిసినటువంటి రామభక్తుడు, ఇంత తెలిసిన జ్ఞాని కాశీలో పోతే మోక్షం వస్తుందని తెలియదా? నన్ను వేరే ఊరు పక్కన ఉన్నటువంటి మహూర్ అనేటువంటి గ్రామానికి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. కానీ మనకు తెలిసింది అంత మాత్రమేనండి. మహూర్ గ్రామం తీసుకెళ్తారు కబీర్ దాస్ని. తీసుకొని వెళ్తే చెప్తాడు, వీళ్ళందరూ చేరారుగా పక్కన, ఏది సోకాల్డ్ శిష్యులు, అనుసరించే వాళ్ళు, అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ చేరారు. చేరితే చెప్తాడు, నాయన సన్మార్గంలో సంచరించండి. ఎందుకంటే ఆయన ఎన్నో విషయాలు చెప్పారు. వాటిని మీ మనసుకు పట్టించుకొని మీ జీవితంలో ఆచరణలో పెడితే మీరు కూడా ఆనందంగా బ్రతుకుతారు. ఆయన జీవితాంత ఆనందంగానే ఉన్నాడు. ఎన్నో జరిగిన ఆయన జీవితంలో భార్య కోపం వస్తున్న ఒకసారి, పాపం సంపాదన లేదు, ఏం లేదు, అంత పెద్దగా ఏం లేదు, సంపాదన జాస్తున్న వ్యక్తి కాదు. ఆ మగ్గం నేస్తుండేవాడు, ఆయన వృత్తి. పెద్ద డబ్బు వచ్చేది కాదు. పేదలకు దాన ప్రతి వాళ్ళు రామచంద్రమూర్తిని చూసేవాడు. చాలా ప్రేమగా, మనకు తెలియదు, ప్రేమ దయ రెండు మనకు మానవులకు తెలియదండి, మహాత్ములకు తెలుసు. అది తెలిసిన వాడు మహాత్ముడు అవుతాడు. అలా ఉన్న భార్య ఆ సందర్భంలో భార్య విసుకొచ్చేసి నేను వెళ్ళిపోతానని చెప్పింది, నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. లోక సహజమే కదా. వెళ్ళిపోతానంటే కబీర్ దాస్ మంచిది వెళ్ళిరా అని చెప్పాడు. వెళ్ళిపోయింది. బయట ఏదో హాయిగా బ్రతకచ్చు అనుకుంది, బయట ఇంకా దుర్భరంగా ఉంది ఆ బ్రతుకు. ఎలాగో మనసు మార్చుకొని మళ్ళీ వస్తుంది. నేను వస్తానండి అంది. రా అని చెప్పాడు. ఇది ఒకటి అర్థమైతే జీవితం చాలా గొప్పగా ఉంటుంది. మనకు అర్థం కావు ఏమిటక్కడ, ఏదేది జీవితంలో వెళ్ళిపోతుందో దానికి సే గుడ్ బాయ్. ఏదేది వస్తుందో దాన్ని వెల్కమ్ చేయి. మనకు అలా కాదు, పోయేది రావాలి, ఉన్నది పోవాలి. ఇది మన సమస్య. ఎందుకు కదా మన జీవితం దుర్భరం అయిపోతుంది. ఇవి ఎన్నో విషయాలు మనకి మహాత్ముల జీవితంలో కనిపిస్తాయి. కానీ వాళ్ళు చేశారని మనం చేయగలమండి, చేయలేమండి. ఎందుకు చేయలేమో చెప్పమంటారా? వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళ దృష్టి ఎలాంటిదో మనకు తెలియదు, ఆ క్లారిటీ ఎలా ఉందో తెలియదు. వాళ్ళు దేన్ని దర్శిస్తున్నారో మనకు తెలియదు. మనం దర్శిస్తుంది వేరు, మన క్లారిటీ వేరు, మన ఉద్దేశం వేరు, మన అనుభవం వేరు, మనకు అర్థమైంది వేరు. మనం ఎట్లా చేయగలమండి? అది బాగుంది కదా, సూపర్గా ఉంది, చెప్పింది చాలా డ్రమాటిక్గా ఉంది, అది చేయాలంటే అసంభవం. అందుకోసమే కేవలం వింటాం కాదండి, యూ షుడ్ బి ఏబుల్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డూయింగ్. ఆయన ఏం చేస్తున్నారో మనం దర్శనం చేయగలగాలి. అలాగా ఈయన మహూర్ని తీసుకెళ్లారు. మహూర్ తీసుకెళ్తే చెప్తాను నాయనలారా, ఇన్నాళ్ళు చెప్పింది మీకు ఏదైనా అర్థమైతే ఆచరించండి అని చెప్పి అక్కడ చిన్న ఒక హట్ లాగా ఇచ్చారండి. తాత్కాలికంగా చిన్న, అప్పట్లో ఏది 4 గుంజల బాతి పైన తాటాకులు పెట్టేసి హట్ అయిపోతుంది. ఆ గుడిసెలోకి వెళ్తారు. నాతో పాటు ఎవరు రావద్దు నాయన, 1 గంట తర్వాత మీరు రండి అని చెప్తారు. ఆయన లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి తలుపేసుకుంటారు. వేసుకోగానే ఈ గ్రూపు, వీళ్ళు ఉన్నారుగా, ఈ భక్తులంతా కూడా వీళ్ళందరూ 2 గ్రూపులు అయిపోయారు. ఏమిటి, ఒకడు కాల్చాలని, ఒకడు పోల్చాలి. వీళ్ళు బ్రతుకి ఎప్పుడు కూడా కాల్చడం పోల్చడం దగ్గర అయిపోయిందండి. మన బ్రతుకంతా కూడా ఇక్కడ ఆగిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన జీవితం చూడండి. ఆ మురుగు కూపంలో నుంచి బయటికి రాలేకపోతున్నాడు మనిషి, సిగ్గుపడాలి కదా. వీళ్ళు 2 సెక్షన్లు విడిపోయారు. విడిపోయి ఈ కబీర్ దాస్ పోవటం ఆలస్యం, నేను పూడుస్తాను ఒకడు, నేను కాలుస్తాను ఒకడు, కొడుకు వస్తున్నారు. సరే సమయం అయితే అయిందిగా, లోపలికి వెళ్ళి తలుపు తీశారు. తీసేసరికి అక్కడ శరీరమే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? దేన్ని కాలుస్తారు, దేన్ని పూడుస్తారు? లోపల 4 పుష్పాలు, అంటే కొన్ని పుష్పాలు ఉన్నాయి అక్కడ. వాటిని 4 భాగాలుగా చేసి ఆయా ప్రదేశాల్లో పెట్టి వారి యొక్క సమాధిలాగా ఉంది. ఇప్పుడు కాశీలో ఒక చోట, వేరు ప్రదేశాల్లో పెట్టారు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.